సో తరచుగా నన్ను అడిగే ప్రశ్నల్లో ఒకటి స్మోకింగ్ అండ్ క్యాన్సర్. సో స్మోకింగ్ చేసిన వాళ్ళకి క్యాన్సర్ రిస్క్ ఉంటుంది అన్నది అందరికీ తెలిసిన విషయం. కాకపోతే స్మోకింగ్ చేయని వాళ్ళకి క్యాన్సర్ రాదా అన్న దానికి వస్తే ఆ విషయం గురించి నేను మాట్లాడతాను. సో ఉదాహరణకి ఒక స్మోకింగ్తో వచ్చే క్యాన్సర్ పేషెంట్, స్మోకింగ్ చేయకుండా వచ్చిన క్యాన్సర్ పేషెంట్స్కి రెండు తేడాలు ఉంటాయండి. సో స్మోకింగ్ చేస్తే వచ్చే క్యాన్సర్ ఏంటంటే మొండిగా ఉంటాయి. సో అవి ట్రీట్మెంట్ చేసుకునేదానికి చాలా పవర్ ట్రీట్మెంట్స్, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ చేసుకోవాలి. సో అది ట్రీట్మెంట్కి కొద్దిగా రెస్పాన్స్ కూడా కఠినంగా ఉంటుంది. అదే స్మోకింగ్ చేయకుండా ఉన్న వాళ్ళకి వచ్చే క్యాన్సర్ సింపుల్గా ఉంటాయి, టాబ్లెట్ ట్రీట్మెంట్ చేసుకునేదానికి వీలుగా ఉండే అవకాశం ఉంటుంది. సో క్యాన్సర్ అనేది స్మోకింగ్ రిలేటెడ్గా ఉండేదానికి అవకాశం ఉంటుంది, కానీ స్మోకింగ్ చేయని వాళ్ళకి క్యాన్సర్ రాదు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే క్యాన్సర్కి చాలా కారణాలు ఉంటాయి. క్యాన్సర్కి సింపుల్ ట్రీట్మెంట్తో చేసి క్యూర్ చేసుకునే అవకాశం ఉందా లేదా అన్నది చూసుకోవడం చాలా ముఖ్యం.